అమెరికా మరియు రష్యా మధ్య భారతదేశం పోషిస్తున్నటువంటి పాత్ర ఏది ఏమైనప్పటికీ, ఏ రకంగా ఉన్నప్పటికీ కంటగింపా, స్నేహమా అనబడే విషయాలను పక్కన పెట్టినట్లయితే, రష్యా దేశము ప్రస్తుతం ఇరాన్‌కు సన్నిహితంగా మరియు సైనిక భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. అధునాతనమైనటువంటి ఆయుధాలు ఇరాన్ గగనతలాన్ని రక్షించుకోవడానికి రష్యాకు చెందిన S-400 మిసైల్స్‌ను మరియు డిఫెన్స్ సిస్టమ్ అయినటువంటి Su-35 యుద్ధ విమానాలను ఇరాన్‌కు అప్పగించడం మూలన అవి ఇరాన్ ఉపయోగిస్తున్నది ఇజ్రాయెల్‌కు మరియు అమెరికాకు వ్యతిరేకంగా. అట్లాగే యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇరాన్ తమ దేశంలో ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీని మరియు డ్రోన్స్‌ను సప్లై చేసిన మీదట ఇప్పుడు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్‌కు రష్యా తనదైనటువంటి అధునాతనమైనటువంటి డ్రోన్ టెక్నాలజీని ఇరాన్‌కు బదిలీ చేస్తున్నది. దీని వలన వచ్చేటువంటి ఫలితం ఏ రకంగా ఉంటే దౌత్యం ఏ రకంగా నడుస్తుంది అంటే, ఇరాన్ యొక్క ఇప్పుడు హర్మూజ్ జలసంధి దగ్గర విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో ఎక్కడికక్కడ ఓడరేవులలో నౌకలు జలంలోనే ఆగిపోయినటువంటి ఈ స్థితిలో అమెరికా భారతదేశానికి ఒక నెల రోజులు గడువు ఇచ్చి టారిఫ్ లేకుండా రష్యా నుండి ఫ్యూయల్ కొనుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఎంతవరకు ఈ బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఇండియా అనబడేటువంటి అంశమే కనుక పోల్చుకొని చూసినట్లయితే, ఇరానుకు ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి స్నేహాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇజ్రాయెల్‌తో దౌత్యం చేయడం మూలాన అమెరికాను సంతోషపెట్టడం కోసం తరతరాలుగా రష్యాతో ఉన్నటువంటి స్నేహాన్ని కూడా వదిలిపెట్టుకోవాల్సినటువంటి దుస్థితి. అంటే బలహీనుడు ఎవరి పక్షం వహించలేడు, ఎవరికైనా కూడా భయపడుకుంటూ బతకాల్సిందే. కాబట్టి భారతీయ దౌత్య విధానము మరియు విదేశీ నీతి ఎప్పుడో దెబ్బతిన్నది కాబట్టి స్వతంత్రత కోల్పోయింది. బానిసత్వానికి ఇది అలవాటు పడింది కాబట్టి ఎవరు భయపడితే వాళ్ళకు భయపడాల్సిందే తప్ప ఇంకా ఏమీ లేదు. కాబట్టి ట్రంప్‌కు ఏమి తోస్తే ఆ రకమైనటువంటి శిక్షలు మరియు టారిఫ్‌లు విధించేటువంటి ఈ అవకాశం ఉన్నందువలన ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశం మీద దృష్టి ట్రంప్ ప్రభుత్వం పెట్టకపోవచ్చును. కానీ ఈ యొక్క యుద్ధం తర్వాత ఏ రకంగా ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా కూడా భారతదేశానికి ఉండవలసినటువంటి ఆ యొక్క సంబంధాల నేపథ్యంలో రేపు రాబో కాలంలో ఇప్పటికైనా తమ యొక్క దౌత్య నీతిని స్థిరంగా నిలుపుకుంటుందా లేదా అనబడేటువంటి అంశం అయితే ఇప్పటికీ చాలా వరకు బ్యాలెన్స్ తప్పినట్లుగా ప్రపంచంలోనూ ఇంటా బయట అనుకుంటున్నటువంటి రీతిను ఇప్పటికైనా సరి చేసుకోగలడా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారు అనబడేటువంటి ప్రశ్న అందరితో పాటు మాకైతే ఉంది.